కల్కి వచ్చేది అప్పుడే. కల్కి అవతారాన్ని భవిష్యత్తులో జరగబోయేదిగా మన పూర్వ ఋషులు వర్ణించారు. ఆయన జన్మించే శంబల గ్రామం ధర్మబద్ధమైనదని, అది సామాన్యులకు అగోచరంగా అంటే కంటికి కనిపించకుండా ఉంటుందని కూడా వెల్లడించారు. కానీ ప్రజల్లో కుతూహలం పెరిగి వాటిపై రకరకాల కల్పిత కథనాలు, ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నిరాధారమైన అప్రామాణిక కథలు చిలువలు పలువలుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధార్మిక గ్రంథాలు చెబుతున్న అసలు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కల్కి ఈ యుగాంతంలో ఆవిర్భవించే అవతారం. అథాసౌ యుగ సంధ్యాయాం అంటే యుగ సంధిలో అని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. దానికి ఇంకా చాలా సమయం ఉంది. సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ ధర్మ ప్రతిష్టాపన కోసం, అధర్మ నిర్మూలన కోసం తనను తాను యోగమాయ శక్తితో అవతరింపజేసుకుంటాడనేది సనాతన ధర్మ శాస్త్రాలు చెబుతున్న మాట. వాటిలో ప్రధానంగా త్రేతాయుగంలో రామావతారం, ద్వాపర యుగంలో కృష్ణావతారం, కలియుగంలో కల్కి అవతారం సంభవిస్తాయని పూర్వ ఋషులు పలుచోట్ల ప్రస్తావన చేశారు. ప్రజలు ఒకరంటే ఒకరికి గిట్టక పరస్పర కలహాలతో ధర్మనాశనం జరిగే కాలం కలియుగం. కల్యం తే కలహం కుర్వంతస్య కలి అని పాపం, దురాచారం, విచ్చలవిడితనం, మర్యాద రాహిత్యం, పరస్పర హింస, ప్రకృతి వైపరీత్యాలు లాంటి దుర్లక్షణాలు కలి స్వభావాలు. దుర్మార్గులై పాలకులై ధర్మ విరోధుల దాష్టికాలతో దెబ్బతిన్న కలియుగంలో ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తాడనే విషయాన్ని విష్ణు పురాణం, శ్రీమద్భాగవతం, విష్ణు ధర్మోత్తర పురాణం తదితర పురాణాల్లోనూ మరికొన్ని కావ్యాల్లోనూ స్పష్టంగా వివరించారు. భాగవతానికి అనుబంధమైన ఉపపురాణం శ్రీ కల్కి పురాణంలో కల్కి కథ విస్తృతంగా వివరించి ఉంది. శంబల గ్రామ ముఖ్యస్య